Homeland 3 BHK premium gated community apartments at Balanagar near Kukatpalli Y Junction. Visit the site today and book your dream home. కేటీఆర్ గారు విదేశాల నుంచి రాగానే బావ హరీష్ రావు బాగా పర్ఫార్మెన్స్ చేస్తుండు, నేను వెనకపడిపోతున్నా, ఇమీడియట్గా ఏదైనా చేయాలని చెప్పి దిగి చక్కగా జగిత్యాల వినం. ఇవాళ ఇబ్రాహీంపట్నం వచ్చావు. సరే, మేము కూడా చూస్తున్నాం పర్ఫార్మెన్స్ ఎట్టుంటుంది. ఇక అబద్ధాలు రావుని మించి ఈ డ్రామారావు ఏం చెప్తాడో చూద్దాం అనుకుంటే దిగడమే నువ్వు జీవన్ రెడ్డి గారి ఇంటికి పోయినావు. జగిత్యాల అవమానించిర్రు. కాంగ్రెస్ పార్టీ పరామర్శించనీకి పోయి పార్టీలకు ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డి గారిని అవమానించిందని చెప్పి ఏదో చెప్పినావు. అసలు అవమానాలకే అడ్డా మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ. అవమానానికి గురైతాయి మీరు చేసిన అవమానాలు. ఒకవేళ చిత్రగుప్తుని చిట్టా తీస్తే మరి మా జీవన్ రెడ్డి గారు ఏమనుకోని మీ దాంట్లోకి వచ్చిండో, మరి అవమానాల లిస్టు చూసుకోలేదో ఏమో. ఇవాళ మీ ఫామ్ హౌస్కి నిన్న పోయి పెద్ద మనిషికి మీ నాయనకి చెప్తుండు, దేవుడే నన్ను పంపించిండన్నా మీ పార్టీలో పనిచేయమని. నేను ఒక్కటే చెప్తున్నా, జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బీఫామ్ ఇచ్చింది మీకు. కాంగ్రెస్ పార్టీలో మీరు ఈరోజు ఉన్న పరిస్థితిలో కూడా మిమ్మల్ని పెద్ద మనిషి లెక్క ఉండాలని మన 50 ఉంటే 20 బీఫాములు మీకు ఇచ్చింది లోకల్ బాడీ, ఏది మున్సిపల్లా. డీసీసీ అధ్యక్షులు నీ మనిషికే ఇచ్చింది. వాళ్ళ పార్టీలో ఏం జరిగిందో తెలుసా? నేను లిస్టు చెప్పక ముందు 2-3 ఎగ్జాంపుల్స్ నీ విషయంలో చెప్తా. జీవన్ రెడ్డి గారు గతంలో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారిని కాదని అక్కడ కాంగ్రెస్ లో గెలిచినటువంటి ఉపేందర్ రెడ్డిని తీసుకుంటే సభ్యత్వ నమోదు పత్రాలు కూడా ఇలే, దారుణంగా అవమానించారు. జూపల్లి కృష్ణారావు గారిని కొల్లాపూర్లో హర్షవర్ధన్ రెడ్డిని తీసుకుని ఆయన పరిస్థితి అదే. ఆయన అసలు పార్టీలో ఏదైతే చూసిర్రు ఆయన. అవమానం అంటే అది. నీకు దర్జాగా చూసుకుంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ హయాంలో పార్టీ పెట్టక ముందు నుంచి, అంటే కేటీఆర్ గారు మధ్యన 2009లో వచ్చి పార్టీ పెట్టక ముందు నుంచి గాదే ఇన్నయ్య పరిస్థితి ఏమైందో తెలుసుకోండి, నరేంద్ర పరిస్థితి ఏమైందో తెలుసుకోండి. పార్టీ పెట్టి 2014లో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం రాజయ్యను ఇమీడియట్ గా పార్టీలోకి వెళ్ళి తీసి అవమానించారు. తర్వాత వాళ్ళ సొంత కుటుంబంలో 2వ సారి అధికారంలోకి వచ్చినప్పుడు హరీష్ రావుని అవమానించారు మంత్రి పదవి ఇవ్వకుండా. కవిత లిక్కర్ స్కామ్ గురించి ప్రజలు మాట్లాడకముందే ఇంట్లో మాట్లాడారు, లిక్కర్ రాని అని అవమానించి రామను. ఇక అట్లా చెప్పుకుంటూ పోతే 3వ స్థానంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ బీసీ బిడ్డ పరిస్థితి ఏమైంది? ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఇదే తుమ్మల నాగేశ్వరరావు గారు, ఇదే జూపల్లి కృష్ణారావు గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ పార్టీల అవమానాలకు గురైన సంఖ్య 20-30 మంది పెద్ద లీడర్లు ఉంటారు. వాళ్ళే కాక చెప్పుకోలేక అంతర్మదనం పడి గేట్ కాడ పోయి అపాయింట్మెంట్ లేక తిరిగి వచ్చిన వాళ్ళు ఇంకెంతమంది ఉర్రో కూడా తెలియదు. ఇవాళ ఆయన పోయి అవమానాల గురించి మాట్లాడుతుండు. ఇవాళ ఇబ్రాహీంపట్నంకి ఇవాళ పోయినట్టుండు సాయంత్రం మధ్యాహ్నం. ఆడ పోయి రైతుల జీవితాలతోటి రేవంత్ రెడ్డి ఆడుకుంటున్నట్టు. రైతు రుణమాఫీ ఇస్తామని 2018లో చెప్పి ఎగ్గొట్టినోడు ఎవడు? వచ్చినాక 22 లక్షల మంది రైతులకు ఇచ్చింది ఎవరు? ఇవాళ ఫ్యూచర్ లేని లీడరు ఫ్యూచర్ సిటీ కడతాడట అంటాడు. ఫ్యూచర్ లేని లీడరా? ఫ్యూచర్ సిటీ కడతాడా? మళ్ళా గెలుస్తాడా? 50 ఏళ్ళ దాకా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా రాదా అనేది ప్రజలు తేట తెల్లని చేస్తారు. నువ్వు కాదు కేటీఆర్, లేకపోతే మీ బావ కాదు. చౌరస్తాలలో పోయి వాక్చాతుర్యం ముందుగా దడదడలాడి మాట్లాడినంత మాత్రాన ఏమీ ఒరగదు, తరగదు. ప్రజలు బ్రహ్మాండంగా ఇవాళ సర్పంచ్ ఎన్నికలల్లా, అంతకుముందు జరిగినటువంటి బైపోల్స్లల్లా, అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎన్నికలల్లా, అంతకుముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికలల్లా మీకు మంచి బుద్ధి చెప్పారు. ఇక నుంచన్నా బుద్ధి తెచ్చుకొని కరెక్ట్ గా మాట్లాడే ప్రయత్నం చేయి. కుటుంబ పాలన చేసింది మీరు, హైదరాబాద్ చుట్టుపక్కల ఫామ్ హౌస్లు కట్టింది మీరు చేసినట్టే అందరు చేస్తారని చెప్పి అలా రేవంత్ రెడ్డి గారి కుటుంబం పైన, రేవంత్ రెడ్డి గారి సోదరులని రోజు అదే ముచ్చట చెప్తున్నారు. మరి ఒకసారి చెప్పు, ఏడేడ దోసుకుర్రో చెప్పి ప్రజలకు చెప్తే ప్రజలు కూడా పోయి చూసి వస్తారు కదా. ఉట్టిగానే మాట్లాడితే ఎట్లా, కాగితాలు లేకుండా? నీకు ఛాలెంజ్ చేస్తున్నా, అబద్ధాలు మాట్లాడకు, భావను మించిపోయేటట్టుగా డ్రామాలు చేయకు. నువ్వు వీలైనంత మటుకు కన్స్ట్రక్టివ్ గా మాట్లాడు. ఇవాళ ప్రజలు, నువ్వు ఒక్క మున్సిపాలిటీ గెలిస్తే సంబరాలు చేసుకోనికి పోయినావు. 90 మున్సిపాలిటీలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏం చేసుకోవాలి చెప్పు. కాబట్టి ఒక ఫ్యూచర్ నీకు కావాలనుకుంటే, ఎందుకంటే ఫ్యూచర్ ఎక్కడ ఎవరికి కావాలని నీకు ఫ్యూచర్ ఉండాలంటే ఫ్యూచరిస్టిక్ కాదు, ప్రజెంట్ సిచ్యుయేషన్ గురించి మాట్లాడు. ఇవాళ రియల్ ఎస్టేట్ హైదరాబాద్ లో పడిపోయిందా?
నిన్ననే విదేశాల నుంచి వచ్చినావు. ఇవాళ ఆర్థిక మాన్యం ప్రపంచమంతా ఉంది. అందరి ఇళ్లలో విదేశాలలో ఉర్రు, మా చుట్టాలు కానీ అందరి ఇళ్లలో. అక్కడ ఏమైతుందో కూడా చెప్తురు. ముంబైలో ఏమైతుందో చెప్తురు, దోస్తులు బెంగళూరులో ఏమైతుంది. ఇవాళ ప్రపంచంలో ఆర్థిక మాన్యం వచ్చింది, హైదరాబాద్ నగరమే కాదు. కాబట్టి ఈ పిచ్చి అబద్ధాలు మానుకోవాలని కోరుకుంటున్నాను కేటీఆర్ గారు. For more videos like this, subscribe Big TV channel.